బండి అత్పకూరు మండలం ఈనపాడులో కొట్టినారు అంకుల్. సో ఎవరెవరు కొట్టారని మా ఆయన ఏమో పక్క నుండి కొట్టిస్తున్నాడు. మా అత్త పిట్టం లక్ష్మీదేవి అండ్ మా మావయ్య పిట్టం చింద్రామ సుబ్బారెడ్డి వీళ్ళిద్దరు కలిసి కొట్టారు అంకుల్. మా ఆయన ఏమో ఫస్ట్ నుంచి కొడుతూనే ఉంటున్నాడు అండ్ ద సేమ్ టైం పక్క నుండి కొట్టిస్తున్నాడు అంకుల్. ఫస్ట్ నుంచి ఇష్టం లేదు అంకుల్. నా అత్త సంసారం చేయడం ఫస్ట్ నుంచి ఇష్టం లేదు అంకుల్. ఏదో ఒక విధంగా గొడవలు, మేమిద్దరం ఎలా గొడవ పడి సద్దుగా మంచిగా ఉంటున్నాము. అండ్ మా ఇద్దరు గొడవలు పక్కన పెట్టి వాళ్ళ టార్చర్ ఎక్కువ అవుతుంది అంకుల్. అత్త మామ టార్చర్ ఎక్కువ అవుతుంది. నాకు భరించలేకపోతున్నాను. నన్ను ఎల్లగొట్టాలని చూస్తున్నారు ఇంటి నుంచి. బయట వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఎప్పుడు వెళ్తుంది అమ్మాయి ఎప్పుడు వెళ్తుంది అని నన్ను ఎంక్వైరీలు చేస్తుందంట అంకుల్. మా అత్తయ్య ఏమి చెప్పాలి నేను? నా మీద దాడి జరిగిన తర్వాత నేను ఈ రోజే రికవరీ అయ్యి బయటకు వచ్చాను అంకుల్. మా పాపకు కూడా బాగాలేదు. తనకు కూడా సిలైన్స్ ఎక్కించారు. తనకి వామిటింగ్స్ మోషన్స్ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంకుల్. కాబట్టి మీరు అడగొచ్చు. చాలా వామిటింగ్స్ మోషన్స్ ఇలా లేటుగా వచ్చారు అంకుల్. నేను చాలా సార్లు అడిగాను, పోలీసులు ఎవరు రావట్లేదు అంటే ఒక మీడియా పర్సన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే డిఎస్పీకో కంప్లైంట్ చేస్తే అప్పుడు వాళ్ళు నిన్న కొంచెం వచ్చినారు అంకుల్. నిన్న వచ్చి నువ్వు పెట్టవా అని కేసు పెట్టవా అని ప్రెజర్ చేస్తున్నారు నన్ను. నేను ఆలోచించుకొని చెప్తా, నాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాను. అయినా సరే పెట్టండి అని ఇక్కడ డాక్టర్ తో ఒకసారి చెక్ చేయండి అమ్మాయికి అని చెప్పి చెక్ చేయించినారు వచ్చిన పోలీసు. సో అమ్మాయికి దెబ్బలు తగిలి అంటే దెబ్బలు తగలేదని చెప్పండి అని చెప్తున్నారు పోలీసు. అందరినీ కొనేశారు అంకుల్ వాళ్ళు. నాకు ఇక్కడ దిక్కు లేదు. నేను విజయవాడ నుంచి వచ్చాను. నాకు అసలు ఇక్కడ ఎవరూ తెలియదు. నాకు దిక్కు లేదు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళందరినీ డబ్బులు పెట్టి కొంటున్నారు. వాళ్ళకి ఫస్ట్ది చేయటం అలవాటయ్యి ఇది కూడా కొంటున్నారు. నాకు అలవాటు లేదో ఇలాంటివి. నేను కాపురం చేద్దామని అతనితో వచ్చాను. నా బిడ్డకి తండ్రి కావాలి, కాపురం చేద్దామని వచ్చాను. నాకు జాబ్ లేదు, ఏం లేదు అంకుల్. నేను ఇంట్లో ఉంటాను.